హలో పిల్లలు, కథ చెప్తాను ఊకొడతారా? కథ పేరు భలే కాకి. పూర్వము ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన గూడు కట్టుకొని ఒక కాకి ఉండేది. ఆ చెట్టు కింద పుట్టలో ఒక పాము ఉండేదట. కాకి మేతకు వెళ్ళినప్పుడు పాము మెల్లగా చెట్టెక్కి కాకి గూటిలోని గుడ్లన్నీ తినేసేదట. కాకికి ఇది ఎంతో బాధగా అనిపించేది. కానీ పామునేమీ చేయలేదు కదా, అందుకనే కాకి ఏడుస్తూ ఉండేదట. ఇలా కొన్ని రోజులైనాక కాకి బాగా ఆలోచించింది. దానికి ఒక ఉపాయం తట్టింది. ఆ అడవిలో దగ్గరలోనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు భార్య తన చెలికత్తెలతో కలిసి పూల తోటలోకి వచ్చిందట. ఆ తోటలో ఒక నది ఉంది. అందరూ నగలన్నీ తీసి నది ఒడ్డుపైన పెట్టి ఆ నదిలోకి స్నానానికి దిగారట. కాకి అక్కడకు వచ్చింది. వాళ్ళు చూస్తూ ఉండగానే గట్టుపైన ఉన్న ఒక రత్నాల హారాన్ని ముక్కున కరుచుకొని ఆకాశంలోనికి ఎగిరిపోయిందట. చెలికత్తెలందరూ అది చూసి కేకలు వేశారట. రాజభటులు కూడా చూశారు. చూసి విషయం తెలుసుకొని ఆ కాకిని వెంబడించారట. ఆ కాకి ఆ రత్నాల హారాన్ని ఏం చేసిందనుకుంటున్నారు? తీసుకెళ్ళి పాము పుట్టలో వేసిందట. భటులు పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టను చూసి తవ్వారట. పుట్టలో నుంచి పాము బుసలు కొడుతూ పైకి వచ్చింది. భటులు దానిని కర్రలతో కొట్టి చంపేశారు. పాము పీడ విరగడైనందుకు కాకి ఎంతో సంతోషించింది. కథ మీకు నచ్చిందా పిల్లలు? చూసారా? ఒకరికి ఎప్పుడైనా చెడు చేయాలని చూస్తే ఆ చెడు తిరిగి మనకే తగులుతుంది. అందుకనే అందరూ మంచిగా ఉండాలి.